హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి ఇంకా మీ మీద కోపంగానే ఉన్నారా? లేకపోతే ఇప్పటికైనా కొంచెం కోపం తగ్గిందా? టైమ్ టు టైమ్ మన లైఫ్‌లో ఎవరో ఒక వ్యక్తులు ఉంటారండి. వాళ్ళు మనం చేసిన తప్పు వల్లో, లేకపోతే చెయ్యని తప్పుకో కానీ కోపంగా ఉంటుంటారు. మొత్తానికి ఏదో ఒక రీజన్ వల్ల కోపంగా ఉంటారండి. అసలు వీళ్ళ కోపం తగ్గిందా? ఒకవేళ కోపం తగ్గితే మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? లేకపోతే అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇదేనండి ఈరోజు రీడింగ్. చూద్దాం అసలు. ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ రెండూ ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నానండి. మీరేంటంటే నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది క్లియర్‌గా చెప్పండి. మీలో చాలామంది ఏంటంటే హాయ్, హలో లేకపోతే ఏవో ఇమోజీస్ పెడుతున్నారు. డేలో చాలామంది కాల్స్ చేస్తుంటారండి. బట్ కాల్స్ మాట్లాడే టైం అయితే ఉండదండి. ఎందుకంటే సెషన్స్‌లోని నేనేంటంటే కొంచెం బిజీగా ఉంటాను. మన సెషన్స్ కూడా లైవ్ సెషన్సే. దానివల్ల ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి అవ్వదు. నేను ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నానండి. ఎవరు కూడా నాకు కాల్స్ చేయొద్దు. మెసేజెస్ పెట్టండి ఆర్ అట్‌లీస్ట్ వాయిస్ మెసేజెస్ పెట్టండి. ఎందుకు అంటే నేను కొంచెం ఫ్రీ అయిన తర్వాత మీరు పెట్టిన మెసేజెస్ చూడడం కానీ, లేకపోతే వినడం కానీ చేస్తాను. మీరు అర్థం చేసుకుంటారు అనైతే నేను అనుకుంటున్నానండి. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పర్పుల్ ఫెదర్ ఉంది ఆర్ వైలెట్ కలర్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మీలో చాలామందికి అంటే ఈ టైమ్ స్టాంప్స్ కూడా ఎలా పిక్ చేసుకోవాలో అర్థం కావట్లేదండి. అక్కడ పైల్ 1, పైల్ 2, పైల్ 3 అని ఉంటాయి కదా! వాటి పక్కనే టైం కూడా ఉంటుంది. ఆ టైం మీద మీరు జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుందండి. చాలామంది అది అర్థం కాక వీడియో మొత్తం చూస్తున్నారు. దానికైతే నేనేం చేయలేను. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇంకా మీ మీద కోపంగా ఉన్నారా? అసలు వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, కొంచెం ఈ వ్యక్తి విషయంలోని మీరేంటంటే పార్షియాలిటీ చూపించారు అని అనిపించిందండి వీళ్ళకి. అంటే ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళకి మీరు ప్రయారిటీ అయ్యారు కానీ, మీకు వీళ్ళు ప్రయారిటీ అవ్వలేదు అనేది వీళ్ళ ఫీలింగ్ అండి. అంటే మీ లైఫ్‌లో వీళ్ళు కాకుండా ఇంకెవరైనా వ్యక్తులున్నా, లేకపోతే ఇంకేమైనా పరిస్థితులుంటే, వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. లేకపోతే ఆ వ్యక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ వీళ్ళకేంటంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది వీళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు కొంత ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చు. అంటే మీకనిపించొచ్చు. మేమైతే అలా చేయలేదండి. మేమెప్పుడు కూడా వీళ్ళని బెటర్‌గానే ట్రీట్ చేసాం. ఇంక వాళ్ళే మమ్మల్ని అలా ట్రీట్ చేశారు కానీ, మేమైతే ఎప్పుడు అలా చేయలేదు అని. బట్ ఈ వ్యక్తులకి అలా అనిపించిందండి. మీరెందుకో కానీ వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మీరు వేరే వాళ్ళకి ఎక్కువ అలా ఇచ్చారు. మీరు వీళ్ళని ఎక్కువ పట్టించుకోలేదు అనే ఆ ఫీలింగ్ ఎందుకో కానీ వీళ్ళకి చాలా పెరిగిందండి. ముందైతే మంచిగానే ఉన్నారేమో. బట్ తర్వాత తర్వాత ఇలాంటి ఫీలింగ్ వాళ్ళకొచ్చినట్టుంది. దాంతోని ఇంకా ఈ వ్యక్తులు ఏంటంటే బాగా ఎగ్జాస్ట్ అయిపోయారనమాట. మీ విషయంలోనేంటంటే వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది. అదేంటంటే ఇంకా మీరు వీళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వరు. లేకపోతే వీళ్ళు మీకు ఆ టాప్ ప్రయారిటీ కాదు అని అంటే వాళ్ళకి వాళ్ళే అలా ఫీల్ అయ్యారో, మీరే అలా చేశారో అదంతా పక్కన పెడితే వాళ్ళింకెలా అంటే గివ్ అప్ చేసేద్దాం. ఈ వ్యక్తితో మన వల్ల కాదు. వీళ్ళేంటంటే ఎప్పుడూ ఇంకొక వ్యక్తికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. లేకపోతే వీళ్ళు వర్క్‌కి ప్రయారిటీ ఇస్తారు. ఇలా మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. వీళ్ళకివ్వరు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి.
సో, దానివల్ల వాళ్ళేంటంటే, ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయడం మన వల్ల కాదు. ఈ వ్యక్తులేంటంటే, మనం ఇంత చేస్తున్నా అర్థం చేసుకోరు. వీళ్ళ కోసం మనం ఇంతలా ఆలోచిస్తున్నాం కదా! వాళ్ళెందుకు మన కోసం అలా ఆలోచించట్లేదు? ఆలోచించుంటే మన పెయిన్ అర్థమయ్యేది కదా! అని చెప్పి, ఇలా వాళ్ళకి ఏవేవో ఆలోచనలు మీ విషయంలో వచ్చాయండి. అది వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకుందా? లేకపోతే మీరు అలాంటి ఇంప్రెషన్ ఇచ్చారా? అనేదేంటంటే మీకే తెలియాలి. ఎందుకంటే, ఇక్కడ క్లియర్‌గా వీళ్ళ ఎనర్జీస్ కానీ చూస్తున్నట్టయితే మాత్రం, ఈ వ్యక్తుల్లోని ఇలాంటి ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉందండి. అలా అని చెప్పి అది వాళ్ళ తప్పు, లేకపోతే ఇది మీ తప్పు అని జడ్జ్ చేయడానికి లేదు. ఎందుకంటే సిట్యుయేషన్స్ ఏవైనా అవ్వచ్చు. ఇక్కడ ఎవరిని కూడా సింపుల్‌గా బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎనర్జీస్‌లో వీళ్ళెక్కడా కూడా నాకు టాక్సిక్‌లా అనిపించట్లే. కొంచెం మీ విషయంలోని ఆ ఫీలింగే వీళ్ళకి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు కూడా ఈ వ్యక్తులేంటంటే మీ మీద కోపంగా ఉన్నారా అంటే కోపంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఇప్పటికి కూడా అనిపిస్తుందండి. మీరెందుకు వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు? లేకపోతే మీరెందుకు వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వలేదు? అంటే ఎక్కడో కానీ అది వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెడుతుందండి. చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఈ విషయంలో. దీనివల్ల వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే మీరేదో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి మీరేంటంటే వాళ్ళ కోసం ఆ స్టాండ్ తీసుకుంటారు అని వాళ్ళకెక్కడా అనిపించట్లేదు. మీతో ట్రావెల్ అయితే మరికొంచెం ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. లేకపోతే మరికొంచెం సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవుతాయి. థింగ్స్ వర్కౌట్ అవ్వవు అనే ఆ ఫీలింగ్ ఎందుకో చాలా ఎక్కువగా ఉందండి. మనుషులేంటంటే మీతో ఉంటే ఛాలెంజెస్ ఫేస్ చేయాలి అనేది ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది కోపం అని చెప్పడానికి లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎమోషనల్ కూడా అవుతున్నారు. అంటే ఎమోషనల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, అసలు ఎప్పటికైనా అర్థం చేసుకుంటారా? ఎప్పటికైనా సరే ప్రయారిటీ అవుతారా? ప్రయారిటీ అనే దానికంటే కూడా ఇక్కడ ఒక వ్యక్తి కానీ, ఒక పరిస్థితి కానీ ఉంటే వాళ్ళకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? వీళ్ళకి ఆ ప్లేస్ దొరుకుతుందా అని చెప్పి ఎక్కడో చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుందండి. మరి ఎందుకు ఈ వ్యక్తులు అంతలా ఫీల్ అవుతున్నారు, అంతలా ఎమోషనల్ అవుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో, దానివల్ల వాళ్ళేంటంటే స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారండి. మనుషులేంటంటే వాళ్ళకి వాళ్ళే చాలా ఇమాజిన్ చేసుకోవడం కానీ, చాలా ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకోవడం కానీ జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకో కానీ మనుషులకి బాగా ఇది అంటే ఇబ్బంది పెడుతుందండి. ఇబ్బంది అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకో కానీ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ వీళ్ళకి బాగా టచ్ అయింది అని చెప్పొచ్చు. దానివల్ల వాళ్ళేంటంటే అది తీసుకోలేకపోతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా కష్టపడుతున్నారు. ఎందుకో కానీ ఈ సిట్యుయేషన్‌లోని ఈవెన్ మీరేంటంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేసినా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే టైమ్ బీయింగ్ మీరలా చెప్తారు కానీ, మళ్ళీ ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి కోసం, ఆ పరిస్థితి కోసం నిలబడతారు కానీ వీళ్ళ కోసం నిలబడరు. లేకపోతే వీళ్ళని మీరు అర్థం చేసుకోరు అని చెప్పి ఎక్కడో వాళ్ళకి ఆ స్ట్రాంగ్ బిలీఫ్ ఉందండి. అంటే ఇప్పుడు సపోజ్ ఈ వ్యక్తా, ఇంకో వ్యక్తా, ఈ వ్యక్తా, ఇంకో పరిస్థితా అంటే డెఫినిట్‌గా మీరేంటంటే ఈ వ్యక్తిని చూజ్ చేసుకోరు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. అది మేబీ టైమ్ బీయింగ్ మీరు వీళ్ళనే చూజ్ చేసుకుంటారు. వీళ్ళతోనే మీరుంటారు. లేకపోతే వీళ్ళకే ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఆ స్టాండ్ తీసుకుంటారు అని మీరు చెప్తున్నా సరే అది వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరండి. వాళ్ళకెందుకో కానీ నమ్మాలి అనిపించట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఆల్రెడీ చూసాం కదా! ఆల్రెడీ వీళ్ళతో మాట్లాడాం కదా! ఇంకిప్పుడు కొత్తగా వీళ్ళు మారేది, వీళ్ళు చేసేది ఏముంది? వీళ్ళెప్పుడూ అలానే ఉంటారు. వీళ్ళని నమ్మితే మనం అనవసరంగా ఎక్కువ ఇబ్బందుల్లోకి వెళ్తాము అనే ఆ మైండ్‌సెట్ అనేది ఇక్కడ నాకు క్లియర్‌గా కనిపిస్తుందండి. వ్యక్తులు ఎందుకో కానీ మీ ఫీలింగ్స్ కానీ, లేకపోతే మీరసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, లేకపోతే మీ ఒపీనియన్ ఏంటి తెలుసుకోవడానికి సిద్ధంగా లేరు అని చెప్పొచ్చండి. ఎందుకో కానీ వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. విన్నా సరే వేస్ట్ అని. అలా అనుకుంటే అనుకోనివ్వండి. మరి ఇక్కడ చేయగలిగిందేం లేదు. బట్ మీకెక్కడైనా సరే ఈ వ్యక్తిపరంగా ఛాన్సొస్తే వీళ్ళే మీకొక ఇంపార్టెంట్ పర్సన్. లేకపోతే వీళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు. మీకైతే ఆ ఇంట్రెస్ట్ ఉంది అనేలాగా మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే మీలో కొంతమంది ఉంటారు. వాళ్ళెలా మాట్లాడతారు అంటే తిరిగి మేమెందుకు ప్రూవ్ చేసుకోవాలండి? వాళ్ళకి మేము ఎలాంటి వాళ్ళమో తెలియకపోతే అది మా తప్ప. మేమైతే చూపించుకున్నప్పుడు చూపించుకున్నాం. ఇప్పుడు వాళ్ళకది అర్థం అవ్వకపోతే మేమేం చేయగలమని ఇలాంటి వేలో మాట్లాడతారండి. సో, ఇలాంటి వేలో మాట్లాడి, ఇలాంటి వేలో థింక్ చేసే వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, ఒక రిలేషన్‌షిప్ అన్నప్పుడు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలండి. ఎప్పుడూ కూడా ఒకళ్ళే రిలేషన్‌షిప్‌లో విన్ అవ్వడం అనేది జరగదు. అలా అని చెప్పి ప్రతిసారి ఒకళ్ళే
డౌన్ అవ్వాలని కూడా కాదు. కాకపోతే ఒక వ్యక్తికి ఒకటి అర్థం అవ్వట్లేదు అంటే డెఫినెట్‌గా అది అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అనేది ఇంకో వ్యక్తి మీద ఉంటుందండి. ఒకవేళ వాళ్ళు అది చెప్పలేకపోతే ఇంకా రిలేషన్‌షిప్‌కి అర్థమేముంటుంది? ఇదేంటంటే మీరు ఆలోచించుకోవాలి. ఈ వ్యక్తితో మీకున్న అటాచ్‌మెంట్ మీద ఇది డిపెండ్ అయ్యి ఉంటుంది. కొంతమందికేంటంటే ఏదో నేమ్ సేక్ కలిసుండాలి, లేకపోతే నేమ్ సేక్ వాళ్ళని తెచ్చుకోవాలి అని చెప్పి చేస్తుంటారు. బట్ ఇక్కడేంటంటే అలా కాదండి. ఈ వ్యక్తులకైతే మాత్రం ఇలాంటి ఎమోషన్స్ ఉన్నాయి కదా! వ్యక్తులైతే చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఈ విషయంలో వాళ్ళకేంటంటే మూడ్ స్వింగ్స్ కూడా వస్తున్నాయన్నమాట. దానికి రీజన్ ఒకటే, మీరు అసలు వీళ్ళ పరంగా ఎప్పటికైనా మారుతారా? వీళ్ళకది చూపించుకుంటారా? అనేది వాళ్ళకి నమ్మకం లేదు. ఆర్ తెలీదు అంతే. సో, ఒకవేళ కానీ మీకొక ఛాన్స్ వస్తే డెఫినెట్‌గా మీరు ప్రూవ్ చేసుకోవాలండి. వీళ్ళు మీకు ఇంపార్టెంట్ అని మీరు ఏదో ఒక్క సందర్భంలో అయినా సరే వాళ్ళకి చూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళైతే మిమ్మల్ని నమ్ముతారు. మీ మీద కోపం అంటూ ఏం లేదు కానీ, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని వాళ్ళింక విసిగిపోయారని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళింకా అలసిపోయారు. ఇంక వాళ్ళకి ఎలా ఉంది అంటే, మీరు మారరు, ఎప్పటికైనా ఇది ఇంతే అనే ఆ ఫీలింగ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారండి. ఇది వీళ్ళ తప్పు కాదు. ఎందుకంటే మేబీ వాళ్ళకి మీరు అలా అర్థమయ్యారు. సో, ఒకవేళ నిజంగానే మీరు ఇలానే ఉంటే మారాలండి. లేదు అలా అర్థమయ్యారు అంటే మరికొంచెం వాళ్ళకి అది మీరు కాదు అని అర్థమయ్యేలా చూపించుకోవాల్సి ఉంటుంది. ఇంక అది మీ ఇష్టం. మీరు చూపించుకోవాలా వద్దా అనేది. బట్ చూపించుకుంటే రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుంది. ఈ వ్యక్తితో మీకున్న కనెక్షన్ బట్టి మీరు ఏదైనా చెయ్యాలి. ఈ వ్యక్తి అందరికంటే మీకు ఇంపార్టెంట్ అనుకుంటే ఇవి చేస్తారు. లేదు ఈ వ్యక్తి మాకేం ఇంపార్టెంట్ కాదు, మేము నార్మల్‌గా అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామని చూస్తున్నాం అనుకుంటే ఇంక అది మీ ఇష్టమే. అలా అని చెప్పి మీరు తొందరపడిపోయి వీళ్ళ కోసం ఏది చేయాల్సిన అవసరం లేదు. స్లోగానే థింక్ చేయండి. ఎందుకంటే ఒక వ్యక్తి కోసం మీరు ఇప్పుడు సడెన్‌గా మారిపోయి మీరు కూడా అంటే ఏదో ప్రూవ్ చేసుకోవడం అంటే మీకు కూడా కష్టమే. బట్ ఎప్పుడైనా సరే మీకు ఒక ఛాన్స్ యూనివర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే దాన్ని యుటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఒకవేళ ఈ వ్యక్తి అంటే మీకు నిజంగానే అంటే ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళు మీ లైఫ్‌లో ఉండాలి అనే ఫీలింగ్ మీకు స్ట్రాంగ్‌గా ఉంటే మరి ఇలా ఏదో ఒకటైతే చెయ్యాలండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో అలా కొన్ని చేసినట్టు అనిపిస్తుందండి. అన్నీ అని చెప్పను కానీ, ఎక్కడో కానీ వీళ్ళు నోటీస్ చేసిందైతే నిజమేలా ఉంది. అలా అని చెప్పి ఇది ఇంటెన్షనల్ కూడా కాదు. బట్ ఎందుకో మీరేంటంటే వీళ్ళని హోల్డ్ చేయాలి అనుకుంటున్నారు. ఆ సిట్యుయేషన్ కానీ, ఆ పర్సన్‌ని కూడా హోల్డ్ చేయాలి అనుకుంటున్నారు. సో, అది మీరు పర్ఫెక్ట్ వేలో బ్యాలెన్స్ చేస్తున్నారు అనుకోని చాలా అంటే ఇంబాలెన్స్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. ఈ వ్యక్తి అండ్ వేరే సిట్యుయేషన్ ఆర్ వేరే పర్సన్ అన్నప్పుడు మీరేంటంటే ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. మీ నుంచి అంటే ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్‌గా లేదు అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే మీకు ఇది మిస్ అవ్వాలని లేదు, అది మిస్ అవ్వాలని లేదు. ఆర్ ఆ సిట్యుయేషన్‌లో కూడా మీరు విన్ అవ్వాలి అనుకుంటున్నారు. దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఏదో ఒక వేలో హ్యాండిల్ చేద్దాంలే, ఏదో ఒక వేలో బ్యాలెన్స్ చేద్దాంలే అని చెప్పి అంటే గట్టిగా హోల్డ్ చేస్తున్నారండి. రిలీజ్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తికి మీరు తెలియాలి అంటే ఇంకో వ్యక్తి ఆర్ ఇంకో సిట్యుయేషన్‌ని మీరు రిలీజ్ చేయాలి. ఆర్ అట్‌లీస్ట్ వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వ్యక్తి మీకు ఎక్కువ ప్రయారిటీ కాకపోతే వాటికి మీరు ఇవ్వచ్చు. బట్ ఏదైనా సరే ఇక్కడ నాకొకటి అర్థమైందండి. మీరు మేనేజ్ చేయడానికి లేకపోతే మీరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది వర్కౌట్ అవ్వదండి అలాగా. డెఫినెట్‌గా మీరేంటంటే ఈ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించాలి. వాళ్ళెందుకు అలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకసలు ఇలాంటివి ఎందుకు అనిపిస్తున్నాయి అనేది. బికాజ్ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక బెటర్ వేలో ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు ఆ స్టాండ్ తీసుకొని మీరేంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకోని కొంత మీ సైడ్ నుంచి చేంజెస్ వచ్చినప్పుడు ఇది బెటర్ అవుతుందనమాట. బట్ మీరేంటంటే ఇది హ్యాండిల్ చేసేస్తాం, అది హ్యాండిల్ చేసేస్తాం, లేకపోతే ఇలా బ్యాలెన్స్ చేస్తాం, అలా బ్యాలెన్స్ చేస్తాం అంటే ఇది వర్కౌట్ అవ్వదండి. ఎందుకో కానీ థింగ్స్ కాంప్లికేట్ అవుతాయి అని చెప్పి యూనివర్స్ చెప్తుంది. డెఫినెట్‌గా ఈ వ్యక్తి సైడ్ నుంచయితే మీరు పాజిటివ్ వైబ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు సూన్ ఆర్ లేటర్.
కాకపోతే ఇప్పుడు అయితే అది కష్టమండి. మీలో ఆ చేంజెస్ వాళ్ళు చూసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఆలోచించి ఆర్ వాళ్ళు చెప్తుంది మీరు విని మీకు అర్థమైతే అప్పుడు మీరు దాని ప్రకారం ఏమైనా చేస్తే మాత్రం రిలేషన్‌షిప్ అయితే చాలా బెటర్ అవుతుందండి. అట్ ద సేమ్ టైమ్ అనవసరంగా ఇన్‌సెక్యూరిటీస్ పెట్టుకొని మీరేంటంటే ఇది హ్యాండిల్ చేసేద్దాం, అది హ్యాండిల్ చేసేద్దాం అని ఆ మైండ్ సెట్ కూడా వద్దు. దానివల్ల థింగ్స్ కాంప్లికేట్ అవుతాయి తప్ప థింగ్స్ బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువున్నాయి. సో, ఒకసారి ఆలోచించుకోండి. డెఫినెట్‌గా మీకు ఫోకస్ అయితే అవసరం అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ పర్పుల్ ఆర్ వైలెట్ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇంకా మీ మీద కోపంగా ఉన్నారా? లేకపోతే వాళ్ళ కోపం తగ్గిందా? అసలేం ఆలోచిస్తున్నారు? మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా వరకు కూడా ఈ రిలేషన్‌షిప్ అనేదేంటంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ అయిందని చెప్పొచ్చండి. అంటే ఆ వ్యక్తి మీ సైడ్ నుంచి పెద్దగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నార్మల్‌గానే రిలేషన్‌షిప్ అనేది స్టార్ట్ చేశారు. సో, ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎఫర్ట్స్ అయితే పెట్టారు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టారు. బట్ కొన్ని సందర్భాల్లోని ఏమైందంటే మీరు ఎఫర్ట్స్ పెడుతున్నా సరే మీరు వాళ్ళకి చెప్పింది కానీ, మీరు వాళ్ళ కోసం చేస్తుంది కానీ, అది రివర్స్ అయింది అని చెప్పొచ్చండి. రివర్స్ కాకపోయినా సరే, మీరు చెప్పినట్టుగా జరగకపోవడం కానీ, లేకపోతే మీరు వాళ్ళ కోసం ఏదైనా చేస్తే అది అనుకున్నట్టుగా అవ్వకపోవడం కానీ, ఇంకేదో జరగడం. ఇలా అంటే కొంత మీ ప్రమేయం లేకుండానే కొన్ని జరిగాయి అని అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే మీరు చెప్పిన తర్వాత అలా జరగడం, లేకపోతే మీరు చేయాలి అనుకుంటుంది వాళ్ళకి తెలిసిన తర్వాత ఇలా జరగడం వల్ల అంటే వాళ్ళెలా ఫీలయ్యారు అంటే, ఈ వ్యక్తి చెప్పేదొకటి, చేసేదొకటి. వీళ్ళ మాటలు అసలు నమ్మడానికే లేదు అనే ఆ ఫీలింగ్ మీరు క్రియేట్ చేశారు అని చెప్పొచ్చు. డెఫినెట్‌గా ఈ వ్యక్తి కోసం మీరైతే చాలా చేశారండి. చేయలేదు అని ఇక్కడ చెప్పడానికి లేదు. బట్ రిలేషన్‌షిప్ ఏంటంటే పెద్ద హోప్‌ఫుల్‌గా స్టార్ట్ అవ్వకపోయినా, మీరు చేసే ప్రయత్నాలనేవేంటంటే ఎందుకో ఫలించలేదండి. అంటే అది ఆ టైంకి ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. అది మరి సూటబుల్ టైం కాకపోవడం వల్లో, లేకపోతే ఫేట్ అలా ఉండడం ఏదో కానీ ఈ వ్యక్తికి ఎలా అనిపించింది అంటే, ఈ వ్యక్తులు చెప్పే మాటలు చాలా వరకు అబద్ధాలని, వీళ్ళు ఏం చేసినా సరే అది ఆపోజిటే జరుగుతుంది. ఆర్ వీళ్ళు ఏం చెప్పినా సరే రివర్స్‌లోనే అవుతున్నాయి. సో, వీళ్ళేంటంటే ఇంటెన్షనల్‌గా ఇలా చేస్తున్నారు. కావాలనే మనల్నేంటంటే మోసం చేయడం కానీ, లేకపోతే మన దగ్గర ఏదో మేనేజ్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఫీల్ అవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ ఎక్కువ ఈ వ్యక్తులేంటంటే మీరు వీళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారు అని అనుకున్నారు. దాంతోని ఈ వ్యక్తులేంటంటే రోజు రోజుకి మరికొంచెం మీరంటే ఆ నెగటివిటీ పెంచుకోవడం కానీ, లేకపోతే మీరు అనగానే వీళ్ళకేంటంటే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవ్వడం వల్ల మీరదే అనే ఫీలింగ్ వీళ్ళకి చాలా ఎక్కువైపోయింది అని చెప్పొచ్చండి. ఏదైనా సరే ఈ వ్యక్తిలోని అంటే ఆ నెగటివిటీ నాకు కనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా ఈ వ్యక్తులేంటంటే మీ మీద చాలా కోపంగా ఉన్నారు అని చెప్పొచ్చండి. వీళ్ళకి కోపం తగ్గలేదు. ఇంకా కోపం ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇది రోజు రోజుకి ఎక్కువవుతుంది తప్ప ఇది తగ్గట్లేదు. దానికి రీజన్ చెప్పాను కదా! అంటే మీరు ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటే అది రివర్స్ అవ్వడం కానీ, లేకపోతే ఇక్కడ మిమ్మల్ని ఇంకెవరో కంట్రోల్ చేయడం కానీ, మొత్తానికి ఇలా ఏవో జరుగుతున్నాయి. మీ ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయో, మీ ప్రమేయం ఉండే జరుగుతున్నాయో మరి మీకే తెలియాలి. ఇక్కడైతే మాత్రం మొత్తానికి మీరు అనుకున్నది అనుకున్నట్టు కాకుండా ఇంకేదో జరుగుతుంది. సో, దీనివల్లే ఈ వ్యక్తులు మిమ్మల్ని ఇలా అర్థం చేసుకోవడం అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ ఈ సిట్యుయేషన్ పరంగా కూడా ఈ వ్యక్తులు ఇంకెలా ఫిక్స్ అయ్యారు అంటే వీళ్ళని నమ్మకూడదు. వీళ్ళని నమ్మితే మోసం చేస్తారు. ఇది ఎక్కువవుతుందే కానీ ఇది తగ్గదు. ఇంకా వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినా వేస్టే అని ఇలాంటి మైండ్ సెట్‌లో ఉన్నారండి. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తులు ఇంకొకటి కూడా అనుకుంటున్నారు. అదేంటంటే వీళ్ళని మనం నమ్మి వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినా సరే మళ్ళీ వీళ్ళు ఇదే చేస్తే పరిస్థితి ఏంటి? అదేదో ఇప్పుడే వీళ్ళని మనం పక్కన పెట్టేసి వీళ్ళకి దూరంగా ఉంటే ఏ బాధ లేదు. ఇంక మనకి మోసం చేసే వాళ్ళే ఉండరు. ఆర్ ఇలా ఒకటి చెప్పి ఇంకొకటి చేసేవాళ్ళు ఉండరు అని చెప్పి అలాంటి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ వ్యక్తులకి. వాళ్ళెందుకో కానీ మీరు చెప్పే మాటల్ని, చేసే పనులని నమ్మాలి అనుకోవట్లేదండి. అట్ ద సేమ్ టైమ్ అక్కడి వరకే ఉంటే పర్వాలేదు. బట్ వాళ్ళు మీకు దూరంగా ఉండాలి. లేకపోతే వీలైతే కట్ చేసుకుంటే బెటర్ అనే ఆలోచనలో కూడా ఉన్నారు.
అది 100% కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఏదైనా సరే వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటున్నారండి. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళకి ఎక్కడో కానీ మీరు చెప్పిన మాటలు కానీ, లేకపోతే మీరు వీళ్ళ కోసం చేసింది కానీ గుర్తొస్తుంది. సో, దానివల్ల కూడా వాళ్ళేంటంటే కొంత సఫర్ అవుతున్నారు. అది నిజమా? ఇది నిజమా? అని. బట్ ఏదైనా సరే ఒక వ్యక్తికి వాళ్ళు అనుకున్నవి జరగనప్పుడు, లేకపోతే ఇంకో వ్యక్తి చెప్పినవి జరగనప్పుడు ఒక డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది కదండీ సహజంగా. డిసప్పాయింట్‌మెంట్ కాకపోయినా సరే వీళ్ళని మనం నమ్మాము, ఇలా చేశారేంటి? లేకపోతే ఎప్పుడు ఇలానే ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇలా జరుగుతుంది? అని ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదండీ. సో, ఆ ఆలోచనల వల్ల ఏంటంటే వాళ్ళు మీకు దూరంగానే ఉంటున్నారు తప్ప, మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడి, మీ కోసం తెలుసుకొని, లేకపోతే మీరెందుకు ఇలా అనేది వాళ్ళు అంటే తెలుసుకునే ప్రయత్నం చెయ్యట్లేదు. అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యట్లేదు అని చెప్పొచ్చండి. ఈ వ్యక్తులైతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మీ విషయంలో. మరి ఇంకేంటో కాదండి, వాళ్ళకొకటే ఇక్కడ అంటే ఇలా దూరంగా ఉండడమే బెటరేమో. దగ్గరైతే మళ్ళీ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్. ప్లస్ వీళ్ళకి మళ్ళీ మనం ఛాన్స్ ఇవ్వలేం. వీళ్ళని ఇంకోసారి కానీ నమ్మామంటే మళ్ళీ కూడా ఇలా జరిగితే ఈసారి ఇంకా కష్టం అని చెప్పి అంటే ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీకోసం అన్నీ తెలిసిపోయాయని ఫీల్ అవుతున్నారండి. ఇంకా తెలుసుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే పాస్ట్‌లో మీకోసం తెలీదు. బట్ తెలుసుకునే ఛాన్స్ తీసుకున్నప్పుడు చాలా జరిగాయి. సో, మళ్ళీ మళ్ళీ ఇదే జరుగుతది అంటే ఇంక వాళ్ళ వల్ల కాదు అనే ఆ ఫీలింగ్ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో, వాళ్ళేంటంటే మీ విషయంలో తొందరపడిపోయి అంటే మీకింకో ఛాన్స్ ఇచ్చేసి, లేకపోతే మళ్ళీ మిమ్మల్ని నమ్మేసి, వాళ్ళని వాళ్ళొక టైట్ స్పాట్‌లో పెట్టుకోవాలి అనైతే అనుకోవట్లేదండి. దానికి ఇంకా రీజన్ అంటూ ఏం లేదు. జస్ట్ వాళ్ళేంటంటే ఒక సేఫ్ జోన్‌లో ఉందాం అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే, మళ్ళీ మీకు ఛాన్స్ ఇచ్చినా సరే, మళ్ళీ మీరు అలాంటి పని చేస్తే, ఇంక వీళ్ళేంటంటే మొత్తానికే ఎప్పటికీ మిమ్మల్ని నమ్మలేరు. ఇంకే వ్యక్తిని కూడా నమ్మలేరు అనే ఫీలింగ్ వాళ్ళకి స్ట్రాంగ్‌గా ఉందండి. దానివల్ల కూడా వాళ్ళేంటంటే ఏం చేయాలో అర్థం కాక కొంత సఫర్ అవుతున్నారు. అంటే మీ విషయంలోని దూరంగా ఉండాలి అనుకుంటున్న మాట వాస్తవమే కానీ, అలా అని చెప్పి మిమ్మల్ని కంప్లీట్‌గా దూరం కూడా పెట్టలేకపోతున్నారు. వాళ్ళకది కూడా కష్టంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ ఏదైనా సరే వాళ్ళేంటంటే తొందర పడకూడదు అనైతే అనుకుంటున్నారండి ప్రెజెంట్. వాళ్ళేంటంటే ఒకవేళ మీరు ఏదైనా చేసినప్పుడు అది అబ్జర్వ్ చేసి ఇంకో ఛాన్స్ తీసుకుంటే తీసుకోవచ్చు కానీ, లేకపోతే మాత్రం అంత ఈజీగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి, అంటే మిమ్మల్ని అర్థం చేసుకొని, మీతో మాట్లాడి, మళ్ళీ ఒక రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసి అవైతే కొంత కష్టమండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, ఈ వ్యక్తిలోని ఆ డిసప్పాయింట్‌మెంట్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయి. వాళ్ళకి జెన్యూన్‌గా అయితే ఈ రిలేషన్‌షిప్ మీద ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. బట్ స్టార్ట్ అయిన తర్వాత మీరు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల వాళ్ళు మిమ్మల్ని కొంత ట్రస్ట్ చేశారు. మీకు దగ్గరవ్వాలనేదే వాళ్ళ ఆలోచనండి. కాకపోతే ఇలా జరిగిపోయింది కదా! ఇంక వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు అంటే, వేస్ట్. ఈ ప్రాసెస్‌లో మనకు మనమే హర్ట్ చేసుకున్నట్టు అవుతుంది. వాళ్ళకి అర్థం కాదది అనే ఆ ఫీలింగ్ ఎక్కువగా ఉందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేమి అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్ పరంగా. హ్మ్. సో, ఈ వ్యక్తి విషయంలో మీరు హార్డ్ వర్క్ చేశారండి. ఎఫర్ట్స్ పెట్టారు. సో, ఒకవేళ మీరు ఇలానే ఎఫర్ట్స్ పెడితే ఒక క్లారిటీతో డెఫినిట్‌గా ఈ వ్యక్తి విషయంలో మీకు థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయంట. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగాను మీరు ఈ వ్యక్తి విషయంలో ఏది చేస్తే అదే మీకు తిరిగొస్తుంది. అది గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్ అండి. సో, ఫస్ట్ థింగ్ మీరొక క్లారిటీకి రండి. అనవసరంగా మీరు కూడా ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయినట్టుగా ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడొద్దు. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఊహించనివి మీకు కూడా జరుగుతున్నాయి. సో, దానివల్ల ఏంటంటే, ఈ వ్యక్తికి మీ ట్రూ సెల్ఫ్ మీరు చూపించుకోలేరు అని మీకు కూడా అనిపిస్తుంది. ఎందుకో కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి మీకు. థింగ్స్ వర్కౌట్ అవుతాయా లేదా? అసలు ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుంది అని. సో, నేను మీకు ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తికి అసలు మీరు ముందు చెప్పడం మానేయండి. మీరు చేసిన తర్వాత వాళ్ళకి అది చూపించుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఇలా ఉంటాం, అలా ఉంటాం అని మాటలతో చెప్పి వాళ్ళకేంటంటే అలా నమ్మించి అవన్నీ వద్దండి. మీకు చేతల్లో చూపించుకునే అవకాశం వస్తే చూపించుకోండి. లేకపోతే సైలెంట్‌గా ఊరుకోండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఏం అడగట్లేదు కదా! ఒకవేళ అడిగినా సరే మీకు అవ్వకపోతే అవ్వదనే చెప్పండి. లేకపోతే ట్రై చేస్తాం అని చెప్పండి. అంతేకాని మీరు ఒకటి వాళ్ళకి ఒప్పుకొని అది చేయలేకపోతే అంటే అక్కడ మీకు అవకాశం లేదు అని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మీరు కావాలని చేయట్లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు. అలా మీ మీద మీరు రాంగ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కంప్లీట్‌గా మీరు చెయ్యరు అని తెలిసి ఆ దూరం వేరు. మీరు చెప్పి ఇంకొకటి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకసలు పూర్తిగా ఇంకా ట్రస్ట్ చేయాలనే అనిపించదు. అట్ ద సేమ్ టైమ్
కనీసం నార్మల్‌గా కూడా మాట్లాడాలి అనే ఫీలింగ్ కూడా రాదు. సో, మీలో కొన్ని మార్పులు రావాలండి. నేను చెప్తున్నాను కదా! ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక మిర్రర్ టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్ అనమాట. అంటే మీరు ఏదిస్తే మీకు తిరిగి అదే వస్తుంది. సో, మీరు ఇప్పటికైనా సరే కరెక్ట్‌గా ఆలోచించుకొని, ఈ వ్యక్తి విషయంలో మీరు చేయాల్సినవి చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అలా అని చెప్పి మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా కష్టపడ్డారు. అండ్ ఇప్పటికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. బట్ నేను మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే మీరు ప్రయత్నాలు చేసేవి సరైనవా కాదా? దానివల్ల ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారా లేదా? లేకపోతే వీళ్ళ కోపం ఈ పనుల వల్ల తగ్గుతదా లేదా? అని ఇలాంటి క్లారిటీ తెచ్చుకోండి. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. వాళ్ళకి మీరెలా అర్థమవుతున్నారు? వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది. ఏదైనా సరే ఇక్కడ థింగ్స్ బెటర్ అవ్వాలా? వద్దా? వీళ్ళు మీ ఫేవర్‌లో టర్న్ అవ్వాలా? వద్దా? అనేదని మాత్రం మీ చేతుల్లోనే ఉందంటే యూనివర్స్ అందుకే జాగ్రత్తగా స్టెప్స్ వేయమని చెప్తుందండి. ఒకవేళ మీకు ఈ సిట్యుయేషన్‌లో ఏం చేయాలి? ఎలా చేయాలో అర్థం కాకపోతే ఇక్కడ ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. ఎవరి సజెషన్స్ అయినా తీసుకొని దాని ప్రకారం అప్రోచ్ అయినా సరే థింగ్స్ బెటర్ అవుతాయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇంకా మీ మీద కోపంగా ఉన్నారా? లేకపోతే ఇప్పటికైనా వాళ్ళ కోపం తగ్గిందా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి మీ మీదైతే కోపం లేదండి ఇప్పుడు. అదైతే నేను చెప్పగలను. యాక్చువల్‌గా వీళ్ళేంటంటే పాస్ట్‌లో మీతోని మంచిగా మాట్లాడి వీళ్ళకి మీతో మంచి కనెక్షనే ఉంది. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఈ వ్యక్తుల్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి మీకు చాలా ప్రామిసెస్ చేయడం కానీ, మీరు కూడా ఈ వ్యక్తికి చాలా ప్రామిసెస్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగాయండి. ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ కానీ చూస్తున్నట్టయితే చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ థింగ్స్ కూడా బెటర్‌గా వర్కౌట్ అయ్యాయి. బట్ మేబీ కొన్ని ప్రామిసెస్ ఫుల్‌ఫిల్ అవ్వలేదేమో. దానివల్లే అంటే ఈ వ్యక్తికి కోపం రావడం కానీ, మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం కానీ జరిగినట్టుంది. అంతకు మించి ఇక్కడైతే నాకు పెద్ద నెగెటివ్ ట్రైట్స్ అయితే ఏం కనిపించట్లేదు. కేవలం ఫ్యూ ప్రామిసెస్ అనేవి ఎందుకో నిలబెట్టుకోకపోవడము, లేకపోతే మొత్తానికి మీ విషయంలోనే ఏంటంటే మీ సైడ్ నుంచి వాళ్ళు కొన్ని ఎక్స్‌పెక్ట్ చేసినవి దొరకకపోవడం జరిగిందని చెప్పొచ్చండి. అంటే వ్యక్తులకి అందుకే మీరంటే పెద్ద కోపం ఏం లేదు కానీ, ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, వీళ్ళు మీకోసం ప్రతీదీ చేశారు. మీ విషయంలోనేంటంటే చాలా ఆలోచించారు. మిమ్మల్నే ఫస్ట్ పెట్టారు. వాళ్ళని కూడా వాళ్ళు ఫస్ట్ పెట్టుకోకుండా మీకు అంత ప్రయారిటీ ఇచ్చారు. బట్ మీరేంటంటే అది అర్థం చేసుకోలేదు. లేకపోతే మీకు మీరు ఫస్ట్ పెట్టుకున్నారు. బట్ వాళ్ళని ఫస్ట్ పెట్టుకోలేదు అని చెప్పి ఇలా ఎక్కడో ఆ ఫీలింగ్ ఎక్కువగా ఉందండి. సో, ఈ వ్యక్తులేంటంటే వాళ్ళ ఎమోషనల్ స్టేట్ దీనివల్ల ఎంత డ్యామేజ్ అయ్యిందో వాళ్ళేంటంటే ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నారనమాట. సో, ఈ వ్యక్తులకి ఎక్కడో కానీ ఏమనిపిస్తుంది అంటే ఇంక వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించుకోవాలి. మీకోసం ఆలోచించి వీళ్ళింకా సఫర్ అవ్వడం, లేకపోతే వీళ్ళింకా ట్రబుల్ ఫేస్ చేయడం అనేది వాళ్ళ వల్ల కాదు అనే ఆ ఫీలింగ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారండి. మనుషులేంటంటే చాలా ఎమోషనల్ మాత్రం అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి మీతో ఉన్న కనెక్షన్ అండి. ఎక్కడో కానీ వాళ్ళకనిపిస్తుంది థింగ్స్ బెటర్ అయితే బావుంటుంది. లేకపోతే మీరు వాళ్ళ కోసం ఆలోచించి వాళ్ళతోని అంటే రిలేషన్‌షిప్ మళ్ళీ పాస్ట్‌లో డెవలప్ చేసుకున్నట్టుగా, లేకపోతే ప్రోగ్రెస్ చేసుకున్నట్టుగా చేసుకుంటే బావుంటుంది అని ఎక్కడో ఆ ఫీలింగ్ మాత్రం ఉందండి వీళ్ళకి. వాళ్ళైతే మాత్రం మీరు పాస్ట్‌లో ఎలా ఉన్నారో, పాస్ట్‌లో మీరు వీళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశారో, అలా ఉండి, అలాంటి ప్రామిసెస్ ఏమైనా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే, డెఫినెట్‌గా వాళ్ళేంటంటే మీకొక ఛాన్స్ ఇవ్వాలనే చూస్తున్నారు. వీళ్ళకేంటంటే మీరు పాస్ట్‌లో వీళ్ళతో ఎలా ఉన్నారో, వీళ్ళ కోసం ఏమైతే చేశారో, ఇప్పుడు కూడా అలా చేస్తే బావుంటుంది, అలా మాట్లాడితే బావుంటుంది అనే ఫీలింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. ఎందుకో చాలా డిస్టెంట్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. అలా అని చెప్పి థింగ్స్ బెటర్ అవుతాయా లేదా అనేది కూడా వాళ్ళకి డౌటే. అప్పుడప్పుడు పాజిటివ్‌గా అనిపిస్తున్నా, అప్పుడప్పుడు నెగెటివ్‌గా అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ సిట్యుయేషన్‌లో ఎలా ఉంటే బావుంటుంది? ఏం చేస్తే బావుంటుంది? అన్ని రకాలుగా థింగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి? అనే ఆలోచనలు వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయండి.
అంటే వాళ్ళ థాట్స్‌లో వాళ్ళు ట్రాప్ అయిపోయారు అని చెప్పొచ్చు. ఇవి డిసప్పాయింట్‌మెంట్స్ అండి. కోపం అయితే కాదు. క్లియర్‌గా చెప్పగలను అదైతే మాత్రం నేను. ఎందుకో కానీ వాళ్ళు బయటకి రాలేకపోతున్నారు. ఆలోచనలనేవి ఎక్కువైపోయాయి. ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుంది? ఈ వ్యక్తి అంటే పాస్ట్‌లో ఉన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంటారు? అంటే ఎందుకో కానీ మీలో ఆ డిఫరెన్సెస్ అనేవి వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారండి. దానికి రీజన్ అంటూ ఏం లేదు. బట్ స్టిల్ అలాంటి ఫీలింగ్ అయితే ఎందుకో ఎక్కువగా ఉంది వాళ్ళకి. మరి మీకు ఏమైనా తెలిస్తే మీరది కరెక్ట్ చేసుకుంటే బావుంటుంది. ఎందుకు అంటే ఈ వ్యక్తికసలు పాస్ట్‌లోని ఉన్న ఆ ఓల్డ్ వైబ్స్ కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ కానీ అదే గుర్తొస్తుంది. కాకపోతే అది మళ్ళీ ఎలా స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ దానికి ఛాన్స్ ఉందా అనేది మాత్రం వాళ్ళకి తెలీదు. అప్పుడప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కూడా గుర్తొస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు వాళ్ళకి ఏం చేయాలో, ఎలా చేయాలో ఏమీ అర్థం అవ్వట్లేదండి. వాళ్ళకిక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఒక్కటే. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి. అనవసరంగా మీకు అటెన్షన్ ఇచ్చి వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకోవాలి అని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు మీ విషయంలో ఎందుకో కొంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారంట. సో, ఇప్పుడు దీనికి రెడీగా లేరు అన్నట్టుగా యూనివర్స్ ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. అలా అని చెప్పి ఈ ప్రాసెస్‌లో వాళ్ళేంటంటే మిమ్మల్ని హర్ట్ చేయాలి అని అనుకోవట్లేదండి. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు. సో, అందుకే డిస్టెంట్‌గా ఉంటే మంచిది అని అనుకుంటున్నారు. బట్ ఒకవేళ కానీ మీరు మాట్లాడి మీరేంటంటే ఈ వ్యక్తి కోసం ఆలోచించి లేదు మేము అలా కాదు, ఇలానే ఉన్నాం. మీకలా అనిపిస్తుందంతే. మీరు చూస్తారు కదా మాతో మాట్లాడితే, లేకపోతే మాతో ట్రావెల్ అయితే అని ఇలాంటి మాటలేమైనా చెప్పినా సరే వాళ్ళేంటంటే మిమ్మల్ని జడ్జ్ చేయొచ్చండి. కొన్ని మాటలు అనొచ్చు. సో, ఆ మాటలేంటంటే మీకు హర్టింగ్‌గా ఉండి మీరు కూడా తిరిగి వాళ్ళని జడ్జ్ చేయడం కానీ, అలాంటివి జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకో కానీ ఈ సిట్యుయేషన్‌లోని మీరు మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు. వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. కాకపోతే వాళ్ళు మాట్లాడే మాటల ప్రకారం మీరు మాట్లాడాల్సుంటుంది. బట్ మీ ఒపీనియన్ మీకేది నచ్చితే అది మాట్లాడతానంటే ఇక్కడ కుదరదు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తులు ఇప్పటికే బాగా ఎమోషనల్ అవుతున్నారు. వాళ్ళకి పాస్ట్ గుర్తొచ్చి లేకపోతే అంటే మీలో ఉన్న ఆ పాజిటివ్ పర్సన్ బాగా గుర్తొచ్చి వాళ్ళని మిస్ అవుతున్నారు అని చెప్పొచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లోనేంటంటే, మీరు మాట్లాడే మాటల వల్ల ఇప్పుడు మీరొక నెగెటివ్ పర్సన్ లాగా, లేకపోతే మీరొక న్యూ పర్సన్ లాగా వీళ్ళకనిపించింది అంటే, మిమ్మల్ని దూరం పెట్టడానికే చూస్తారండి. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి, ఎంతకైనా తెగిస్తారు. ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళకి మీరే ఛాన్స్ ఇస్తున్నట్టు కదా! మిమ్మల్ని దూరం పెట్టడానికి, లేకపోతే మిమ్మల్ని కట్ చేయడానికి వాళ్ళకేంటంటే ఇక్కడ అవసరం లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. జస్ట్ వాళ్ళ కోసం వాళ్ళు చూసుకోవాలి అనుకుంటున్నారు. బట్ మీ మాటల ప్రకారం వాళ్ళేంటంటే అలాంటి డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు. సో, మీరేంటంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది. మీరు కూడా వాళ్ళలానే ఫీల్ అవుతున్నారు అని. లేదు వాళ్ళకి అర్థం అవ్వకపోతే లేదు. మేమేంటంటే ఇవన్నీ మాట్లాడము అనుకుంటే అది కూడా మంచిదే. సైలెంట్‌గా ఉంటే మరీ మంచిది. వాళ్ళేంటంటే కొంత హీల్ అవుతారు. థింగ్స్ బెటర్ అవుతాయి. బట్ మీరేంటంటే మాట్లాడినప్పుడు వాళ్ళని తిరిగి మేము క్వెషన్ చేయాలి. లేకపోతే వాళ్ళని అడిగితేనే మాకు కొన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది. లేకపోతే మేము కూడా కొన్ని తెలుసుకోవాల్సినవి ఉంటాయి కదా! అని అనుకుంటే మాత్రం ఆహ్, సైలెంట్‌గా ఉంటే మంచిదండి. అదైతే ఇప్పుడు చేయలేరు మీరు. దానికి ఇది టైం కూడా కాదు. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. ఈ వ్యక్తి విషయంలో తొందరపడొద్దు. స్లో డౌన్ అవ్వండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకొని అంటే మాట్లాడే మాటలు ఎలా ఉండాలి అంటే సింపుల్‌గా ఉండాలండి. అట్ ద సేమ్ టైమ్ పొలైట్‌గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దానికి రీజన్ చెప్పాను కదా నేనిప్పుడే. వాళ్ళేంటంటే మిమ్మల్ని ఇన్‌స్టంట్‌గా జడ్జ్ చేస్తారనమాట. మీ మాటలు కానీ కొంచెం అంటే హార్ష్‌గా ఉన్నా, లేకపోతే మీరు అంటే మీ టోన్ పెంచినా సరే, అవన్నీ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. డెఫినిట్‌గా ఈ వ్యక్తితో మాట్లాడాలి అనుకుంటే ఛాన్స్ తీసుకోండి. కాకపోతే నేను చెప్పాను కదా! వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం ఆలోచించి మాట్లాడాల్సుంటుంది. మీరేంటంటే ఏదో మాట్లాడేయాలి, వీళ్ళతో కలిసిపోవాలి, లేకపోతే మీ ఒపీనియన్ వీళ్ళతో చెప్పాలి. లేకపోతే మీకు చాలా మాటలున్నాయి చెప్పడానికి. బట్ అవకాశం రాలేదు. ఇప్పుడైనా మాట్లాడాలి అనుకుని ఏది పడితే అది మాట్లాడకపోతే మంచిది. అట్ ద సేమ్ టైమ్ చెప్పాను కదా! ఎక్కువ అంటే ఈ వ్యక్తి ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, ఇలానే చెయ్యాలి అనుకుని కూడా ఏదేదో ఊహించుకొని మాత్రం వీళ్ళతో మాట్లాడొద్దండి. ప్రాక్టికల్‌గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. రియాలిటీలో సిట్యుయేషన్‌ని కూడా చూసుకొని వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది.
ఈ వ్యక్తితో ఇలా మాట్లాడితేనే మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయి, లేకపోతే మీరు రిలీఫ్గా ఫీల్ అవుతారు అని చెప్పి మీకు మీరు అనుకొని మాట్లాడొద్దు. ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు మీకు కొంత అర్థమవుతుంది వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని. ఆ బౌండరీస్ కానీ వాళ్ళు ఫిక్స్ చేస్తే డెఫినెట్గా మీరు ఆ బౌండరీస్లోనే ఉండి మాట్లాడాల్సి ఉంటుంది. అంతేకాని పాత పరిచయం కొద్దీ, లేకపోతే వాళ్ళతో మీకు డెవలప్ అయిన ఆ కనెక్షన్ బట్టి మీరు మాట్లాడతాను అంటే కుదరదండి ఇక్కడ. వాళ్ళకి ఇంకోలా అర్థం అవ్వచ్చు అది. అందుకే చెప్తున్నాను కదా, ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్ లాగా నాకు అనిపిస్తుంది. కొంచెం సెన్సిటివ్‌గానే డీల్ చేయండి. ఎందుకంటే ఆ వ్యక్తులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. సో, డెఫినెట్‌గా కొంత మీరు స్లో డౌన్ అయ్యి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా సేమ్ అండి. ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు అది చేయగలిగితేనే చెప్పండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అంటే ఇలాంటిదే సిట్యుయేషన్. బట్ ఇక్కడ కూడా నేను మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు మీ వల్ల అయ్యేవి చెప్పండి. మీ వల్ల అవ్వనివైతే చెప్పొద్దు. ఇక్కడ క్లియర్‌గా మీరు వీళ్ళకేవో ప్రామిసెస్ చేశారు. అవి ఫుల్‌ఫిల్ చేయలేదు. అండ్ ఇప్పుడు కూడా మీరేంటంటే ప్రామిసెస్ అనేవి ఏవైనా చేయాల్సున్నా, లేకపోతే మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పాల్సున్నా సరే, అది అవుతుంది అంటేనే చెప్పండి. లేకపోతే సైలెంట్‌గా ఊరుకుంటే మంచిది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు తెలుసుకొని మాట్లాడండి. ఒకవేళ ఈ వ్యక్తితోని మీకు డీప్ కనెక్షన్ ఉందనుకోండి, బట్ వాళ్ళేంటంటే ఇప్పుడు నార్మల్‌గా ఫ్రెండ్స్‌లా మాట్లాడుతుంటే మీరు కూడా అలానే మాట్లాడండి. అంతేకాని ఆ డీప్ కనెక్షన్ ఉంది అని చెప్పి అదే వేలో మాట్లాడడానికైతే ఇక్కడ అవ్వదండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ టైమ్ టు టైమ్ మీ సిట్యుయేషన్స్ మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.